సిటీ న్యూస్కు స్వాగతం. జనసేన నాయకుడు కర్రి మహేష్పై జరిగే వరుస దాడులను సీరియస్గా తీసుకుంటామని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. జనసేన నాయకుడు కర్రి మహేష్పై వరుసగా జరుగుతున్న దాడులను సీరియస్గా తీసుకుంటామని, దోషులను శిక్షించే వరకు వదలమని జనసేన పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణ అన్నారు. ఈ నెల 27వ తేదీ రాత్రి మహేష్ కారు దగ్ధమైన ఘటనపై జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రశాంతంగా ఉన్న మచిలీపట్నంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. మహేష్పై దాడులపై ఎస్పీకి ఫిర్యాదు చేశామని, చట్టపరంగా దోషులకు శిక్ష పడే వరకు పోరాడతామన్నారు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు తెలిపామని, పార్టీ పరంగా త్వరలోనే చర్యలు ఉంటాయన్నారు. బాధితుడు మహేష్ మాట్లాడుతూ తాను వైసీపీ నుంచి జనసేనలోకి మారడంతో కక్షకట్టి దాడులు చేస్తున్నారని వాపోయారు. జనసేన నాయకులు గడ్డం రాజు, వంపుగడల చౌదరి, పినిశెట్టి వేణు తదితరులు పాల్గొన్నారు. 27వ తారీఖున 8వ డివిజన్లో కర్రి మహేష్ గారని మరి జనసేన పార్టీలో యాక్టివ్గా ఉంటున్నాడు. ఆ యొక్క ఇన్ఛార్జ్ అన్నమాట 8వ డివిజన్లో. అంతకుముందు మరి క్యాంపెయినింగ్కి వెళ్తుండా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు అతని ఇంటిపైన దాడి చేసి ఆ భార్య మరి మంగళసూత్రం లాగటం, ఇంట్లో ఉన్న అన్నయ్య గారి అబ్బాయిని కొడటం, దీని మీద పెద్ద కేసు చాలా హడావిడి అయింది. అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి ఉంది. అలాగే కేసులు పెట్టుకున్నారు, అన్నీ జరిగినాయి. ప్రశాంతంగా ఉండి ఎలక్షన్ జరిగిపోయింది, అంతా ప్రశాంతంగా ఉంది. ఇంటి ముందు పార్క్ చేస్తున్నటువంటి స్ట్రోమ్ కారు మరి అర్ధరాత్రి 27వ తారీఖున అర్ధరాత్రి 2:30కి మరి గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఆ కారుని కాల్చడం జరిగింది. ఇది పగ తీర్చుకునే కార్యక్రమం తప్ప వేరేదేం లేదు. ఎందుకంటే అక్కడ మచిలీపట్నంలో నేను 50 ఏళ్ళ మట్టి చూస్తున్నాను, ఎక్కడా కూడా ఇవాళ కారులు తగలబెడతాం, బైకులు తగలబెడతాం లేదు. ఏదన్నా ఉంటే వాళ్ళని వాళ్ళని ఎలక్షన్లో మాట్లాడుకుంటాం తప్ప తర్వాత అందరం కూడా ఎలాంటి గొడవలు పడటం లేదు. అలాంటిది ఆ కుటుంబం మీద దారుణమైన పగబట్టినట్టుగా జరుగుతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి. ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అందరూ కూడా మరి వాళ్ళ భార్య బిడ్డలు అందరూ కూడా ఎంతో ఆందోళన చెందుతున్నారు. వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగోదు, ఆవిడ చాలా పెద్ద ఆవిడ చాలా ఆందోళన చెంది ఇక్కడి నుంచి వెళ్ళిపోదామయ్యా, ఇక్కడ మనం ఈ బాధలు తట్టుకోలేమంటే మేమే ఓదార్చి మాట్లాడితే ఎస్సీ ఎస్టీ నా మైనారిటీ బీసీ అంటారు. ఇది వాళ్ళు మా కుటుంబానికి ఇచ్చింది. ఆ కేసు పెట్టామండి పోలీస్ వారి సమక్షంలో. ఆ కేసు అయ్యిందో లేదో 24 గంటలు తిరగకుండా బయటకు వచ్చారు. బయటకు వచ్చి నెల రోజులు గడవలేదు, 25 రోజుల తర్వాత మళ్ళీ నా ఇంటి మీద అర్ధరాత్రి పూట వాళ్ళు పేరుని కిట్టు అనుచరులు ఆయనే వాళ్ళండ పేరుని నానిగారు వెంకటరామయ్య గారు ఆయన ఇది చూసుకొనే వీళ్ళు చేయడం జరిగింది. ఈ పేరుని కృష్ణమూర్తి కిట్టు గారు అండర్లోనే ఇదంతా జరిగిందండి. నా ప్రాణరక్షణ నాకుంది. దాని నిమిత్తంగా కూడా ఇప్పుడే కలెక్టర్ గారి దగ్గర నేను మా ఫ్యామిలీతో వెళ్ళి ఇవ్వటం జరిగింది. నాకు ప్రాణరక్షణ కావాలి, నాకు ఫోన్ చేసి బెదిరింపు చర్యలు, నాకు ఫోన్ చేసి నేను అక్కడున్నాను, నాకు ఇలా జరుగుతుంది, నువ్వు రావాలన్నా అని చెప్తున్నారు. చాలా వరకు చాలా సమస్యల్లో ఉన్నా. మా ఇంట్లో వాళ్ళందరూ ఆందోళన చెందుతున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే నన్ను బతకనిచ్చేలాగా కనబడతలేదు. నాకేది జరిగినా దానికి పూర్తి బాధ్యత వహించాల్సింది పేరుని కృష్ణమూర్తి గారు, పేరుని వెంకటరామయ్య నాని గారు. దీనికి బాధ్యులైన వాళ్ళు వాళ్ళేనండి. నా కుటుంబానికి, నా అన్నయ్య గారి పిల్లలకు కానీ, నాకు కానీ, నా ఫ్యామిలీకి కానీ. మా జనసేన పార్టీ నాయకుడు ఇన్ఛార్జ్ కూడా మరి ఆయన ఇంటి ముందు ఉన్న కారుని కక్షపూరితంగా తగలబెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. మరి ఇటువంటి చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మచిలీపట్నం చరిత్రలోనే ఈ రోజు వరకు కారులు కానీ బళ్ళు కానీ తగలబట్టిన పాపాన్ని ఇంతవరకు లేదు. అటువంటి పరిస్థితుల్లో కర్రి మహేష్ అనే జనసేన పార్టీ నాయకుడిపై ఈ విధంగా చేయటం అనేది చాలా దుర్మార్గ చర్య. ఎందుకంటే మరి నిన్న జరిగిన సంఘటనలో అడిషనల్ ఎస్పీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. ఇవాళ వరకు కూడా 2 రోజులైనా సరే నేరస్తుడిని అరెస్ట్ చేయకపోవడం అనేది చాలా దారుణం. ఎందుకంటే మరి పోలీసు యంత్రాంగం ఎంత విఫలమైందంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ రోజు వరకే దాదాపు 9 లక్షలు ఉన్న కారుని తగలబెట్టే ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చేయలేదు. మరి ఇటువంటి చర్యని మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా ఈ విధంగా మేము మా నాయకుడి దృష్టికి కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఉచిత పథకాల వల్ల ఒరిగేదేమీ లేదని సోషలిస్టు ఆలపాటి ప్రకాష్ పేర్కొన్నారు.
ఉచిత పథకాల వల్ల ఒరిగేదేదీ లేదని, విద్యా వైద్యంను ఉచితం చేస్తే చాలని సోషలిస్టు ఆలపాటి ప్రకాష్ పేర్కొన్నారు. ప్రైవేటు కళ్యాణ మండపంలో విలేకరుల సమావేశంలో ప్రకాష్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంట్ కారణంగా ఆసుపత్రులు, పాఠశాలల యాజమాన్యాలు మోసాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. పాలకులు విఘ్నతతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్రజలను సోమరులను చేసే పథకాలను అమలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. కరపత్రాన్ని ప్రముఖులతో కలిసి ఆవిష్కరించారు. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు అంబటి కాంతారావు, వేమూరి బాలరత్నం, మద్దిపాటి రాజశేఖర్, చలమలశెట్టి శ్రీకృష్ణ, పుప్పాల రామాంజనేయులు, విశ్రాంత ఉద్యోగులు గోళ్ల రవిచంద్రుడు, దాసరి శాంతిరాజు తదితరులు పాల్గొన్నారు. రేపు కొత్తగా వచ్చే పాలకులందరూ కూడా ఈ చాలా రకాలుగా ప్రజలందరూ కామన్ మ్యాన్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ యొక్క సమస్యలను కొత్తగా పరిగణలోకి తీసుకుని ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా ఆపేసి విద్యను, వైద్యాన్ని ఉచితంగా ఇచ్చి ప్రజలను కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఓటు రాజకీయాల కోసం కరెంటు ఛార్జీలు ఉచితంగా ఇస్తున్నారు. ఆ కరెంటు ఛార్జీలు ఉచితంగా ఇచ్చే వాటిల్లో అది సామాన్యుడిపై ఎక్కువగా విపరీతమైన భారం పడటం వల్ల సామాన్యుడు కూడా చాలా రకాల ఇబ్బందులు పడుతున్నాడు. దయచేసి ప్రజలను కాపాడి కరెంటు ఛార్జీలన్నీ తగ్గించి ప్రజల యొక్క అవసరాలకు ఏమున్నాయో ఆ అవసరాలకు ఉపయోగపడే విధంగా రేపు వచ్చే కొత్త పాలకులు కంపల్సరీగా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అదే కాకుండా మీరు ఇచ్చే కొన్ని పథకాలు ఆ ప్రజలకు ఏ విధమైన ఉపయోగం లేకుండా ఆ పథకాలు వాళ్ళ యొక్క ఆలోచనల ద్వారా ఆ పథకాల వల్ల చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఆ పథకాల్లో ఎవరు కూడా ఏ విధమైన ఉపయోగం లేకోకుండా అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఏ విధమైన పని చేయకుండా సోమరబోతులకు ఎక్కువగా తిరగడానికి అలవాటు పడిపోయి ఉన్నారు ప్రజలందరూ. బోదగుంటలో తమ గృహాన్ని దగ్ధం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మోపిదేవి గ్రామ పంచాయతీ పరిధిలోని బోదగుంటలో గృహం దగ్ధమైంది. గ్రామానికి చెందిన బందెల యేసురత్నం, రజనీ దంపతులకు చెందిన నివాస గృహం పూర్తిగా దగ్ధం కావడంతో పాటు గృహోపకరణాలు తదితర వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతి కావడంతో వారు కట్టుబట్టలతో మిగిలారు. గ్రామంలోని గొడవల నేపథ్యంలోనే తమ గృహాన్ని పెట్రోల్ పోసి దగ్ధం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో తమ ప్రత్యర్థులు గృహాన్ని పెట్రోల్ పోసి అంటించిన విషయాన్ని తాము గుర్తించినట్లు పేర్కొన్నారు. సంబంధిత విషయంపై ఇప్పటికే మోపిదేవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. 5 లక్షల నగదుతో పాటు ద్విచక్ర వాహనం, మోటారు, ఇంట్లోని గృహోపకరణాలు అగ్నికి కాలి బూడిదైనట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గృహాన్ని దగ్ధం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మోపిదేవి గ్రామం ఇలా బోడగుంట మాకు కొంచెం తగాదాల వల్ల, గొడవల వల్ల మా ఇల్లు మంగళవారం తెల్లారుజామున 3 గంటలకే తగలబెట్టినారు పెట్రోల్ పోసి. మాకు అందుతో వస్తువులు ఏమీ తీసుకోవటానికి లేకోకుండా చేసినారు. మేము ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాం. దానివల్ల మీరు చర్య తీసుకోండి. మా పనిముట్లు కానీ, ఇంజిన్ కానీ, వాహనం సామానం కానీ మొత్తం తగులడిపోయినాయి. అందుతో కొద్ది డబ్బు ఉంది, ఒక 5 లక్షలు బంగారం ఉంది. నేను మొన్నే ఒక స్థలం అమ్ముకుని ఇంట్లో పెట్టుకున్నాను, ఇవాళ సరి చేసుకుందామని. మొత్తం కాలిపోయినాయండి. దానివల్ల మీరు ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాము, దానివల్ల చర్య తీసుకోమని కోరటం జరిగింది. నా పేరు బందెల రజని, మా భర్త గారి పేరు బందెల యేసురత్నం. మాది మోపిదేవి మండలం, కృష్ణా జిల్లా. మరి కొన్ని కారణాల వల్ల, మరి కష్టాల వలన నా ఇల్లు తగలబెట్టి పారిపోయారు. మరి మా ఇంట్లో డబ్బు కూడా 5 లక్షలు ఉన్నాయి. మరి ఇందు నిమిత్తమై మీరు చర్య తీసుకోవాలని కోరుతున్నాను. ఇల్లు తగలబెట్టడం కారణంగా మోపిదేవిలో కేసు పెట్టి కంప్లైంట్ ఇచ్చాను. దీన్ని కూడా చర్య తీసుకోవాలని కోరుతున్నాను. పెడన పట్టణంలో పారిశుధ్య పరిస్థితులు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి తెలిపారు. పెడన పట్టణంలో పారిశుధ్య పరిస్థితులు మెరుగుపరిచేందుకు కౌన్సిల్ సభ్యుల సలహాలు సూచనలు పెడన పట్టణంలో పారిశుధ్య పరిస్థితులు మెరుగుపరిచేందుకు కౌన్సిల్ సభ్యుల సలహాలు సూచనలు చైర్పర్సన్ కటకం నాగకుమారి స్వీకరించారు. మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం చైర్పర్సన్ కటకం నాగకుమారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అజెండాలోని ఒక అంశాన్ని కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు. సమావేశంలో జనసేన పార్టీ కౌన్సిలర్ మట్టా శివపావని మాట్లాడుతూ పట్టణంలో రోడ్లపై ఆవుల సమస్య విపరీతంగా ఉందని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని ఆమె కోరారు. మున్సిపాలిటీకి సంబంధించి సాధారణ మీటింగ్ జరిగింది.
ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉండటం వల్ల మనం మీటింగ్ వేసుకోలేకపోయాం. ఎన్నికల కోడ్ ఉండడం చేత మన కౌన్సిల్కి అధికారాలు ఏమో కనుక తీర్మానాలు చేయడానికి ఏమో కనుక మనం కింద నెల మీటింగ్ ఏర్పాటు చేసుకోలేకపోయాం. కానీ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, కౌంటింగ్ ఉంది. ఈ సమయంలో ఈ నెల ప్రత్యేకమైన ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకుంటామని ఆర్ఓ గారి దగ్గర మనం స్పెషల్గా పర్మిషన్ తీసుకుని చైర్పర్సన్ గారు అలాగే కమిషనర్ గారు లెటర్ పెట్టి తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి సూచన సలహాలు సభ్యుల నుంచి తీసుకోండి, అంతే తప్ప డిస్కషన్లు కానీ ఫైనాన్స్కి సంబంధించిన విషయాలు కానీ మాట్లాడడం కుదరదంటే దాని మీదే సభ్యుల్ని రానున్న వర్షాకాలం వాటి ఇబ్బందులన్నీ కూడా తెలుసుకుని ఏమంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలంటే ఆడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దయచేసి మన సభ్యులందరూ కూడా గమనించి మన వార్డులో ఉన్నటువంటి సమస్యలు పారిశుద్ధ్యం ఏదైతే ఈ ఎలక్షన్ కూడా రావడం వల్ల పూర్తిగా ఏర్పడిపోయింది. ఎందుకంటే ఉన్న స్టాఫ్లన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ వినియోగించుకోవడం, వార్డులో చెత్త గొట్టలుగా పడిపోవడం, ఇవన్నీ కూడా ప్రతిరోజు మానిటరింగ్ చేసి నేను కానీ కమిషనర్ గారి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.